పనిచేస్తున్నటువంటి 52 విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చాలని వేతనాలు, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులు సౌకర్యాలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు బాయి బాట పేరుతోటి సింగరేణికి విచ్చేస్తున్నటువంటి నాయకులందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణిలో 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను పనిచేస్తూ ఉన్నాం. కానీ ఒక్క పైసా వేతనం కూడా పెంచట్లేదు. కనీస వేతనాల జీవోలను కూడా సవరించకుండా కేవలం రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి జీవోను వీళ్లకు బలవంతంగా అమలు చేస్తూ కోల్ మైన్స్ చట్టాలను సైతం ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఉల్లంఘిస్తూ ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేకంగా హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2013 నుంచి రావాల్సినటువంటి హైపవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయకుండా లాభాల పేరిట లాభాలు పంచుతూ ఉన్నది. కేవలం 5,500 రూపాయల లాభాల వాటాను పంచి చేతులు దులుపుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయండి, ఇప్పటికైనా వేతనాలు పెంచండి. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని సింగరేణి యాజమాన్యానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఒక్క పైసా వేతనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచలేదు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలేదు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచేదాకా మేము ఇప్పటికైనా సమ్మెకైనా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా వేతనాల పెంపే ఏకైక డిమాండ్ తోటి సమ్మెకు సిద్ధంగా ఉండాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సమ్మెకు సిద్ధంగా ఉండండి. వేతనాల పెంపుదలకై జరిగేటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా, భవిష్యత్తులో జరగబోయేటువంటి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కడి